హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది ఏంటంటే అక్క ఏం పేరు ఏ ఊరని ఇద్దరు ముగ్గురు నాకు కామెంట్ చేశారు. వాళ్ళ ఊరు గుంటూరు పక్కన అంకిరెడ్డిపాలెం. గుంటూరు పక్కన అంకిరెడ్డిపాలెం. వాడి పేరు వచ్చేసి సుధాకర్ రెడ్డి. వాడి పేరు ఇంటి పేరు వచ్చేసి దేవగిరి సుధాకర్ రెడ్డి. ఇప్పుడు మేము వాళ్ళ ఊరు వెళ్ళి, అంటే చెప్పాను కదా పోయిన వీడియోలో, వాళ్ళ ఊరు వెళ్ళి అన్నీ మాట్లాడామని చెప్పేసి అని మాట్లాడి వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడితోటి మాట్లాడాము. వాళ్ళ వైపు అందరితో మాట్లాడాము. కానీ కాకపోతే ఏంటంటే ఆడపిల్లలు కదా, ఇప్పుడు ఆమెకి ఇష్టం లేకుండా మనం వీడియో పెట్టకూడదు. వాళ్ళ అన్నయ్య మాట్లాడింది అయితే ఉన్నాయి, అది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో పెడతాను, చూడండి. ఇంకోటి ఏంటంటే అక్క డీటెయిల్స్గా చెప్పు. నేను ముందు వీడియోలో డీటెయిల్గా చెప్పాను, కానీ మీకు ఎలా పరిచయం ఏంటని అన్నీ అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. చెప్తాను, చెప్పకుండా అయితే ఉండను, డీటెయిల్గా అన్నీ చెప్తాను. కాకపోతే ఏంటంటే అసలుకి ఎదవ గురించి ఏమంటున్నారో ఫస్ట్ అది చూస్తే తర్వాత నేను చెప్తాను. కొద్దిగా నేనైతే అర్థమయ్యేటట్టుగానే ముందు వీడియోలో చెప్పాను, కానీ కొంతమందికి అయితే అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ డీటెయిల్గా చెప్పమంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డీటెయిల్గా అయితే చెప్తాను. కానీ వీడినైతే గుర్తుపెట్టుకోండి, వాడి ఇంటి పేరు వచ్చేసి దేవగిరి సుధాకర్ రెడ్డి. నేను ఎందుకంటే ఫోటో కూడా పెడుతున్నాను మీకు. వాళ్ళ ఊరు వచ్చేసి గుంటూరు పక్కన అంకిరెడ్డిపాలెం. తనకి ఒక పిల్లలు చెప్పకూడదులే ఫ్రెండ్స్, ఎందుకు పిల్లలు, ఎందుకంటే మన పిల్లలు ఎంతో ఆ పిల్లలు కూడా అంతే. పెద్దోళ్ళు చేసిన పనికి పిల్లలు ఎందుకు బలి కావాలి? అందుకనే నేను పిల్లల పేర్లు ఏం చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే తనకు ఒక కూతురు, వాడికి ఒక కొడుకు అనమాట, అంతవరకే చెప్తాను. వాడు వాళ్ళ పిల్లలను కూడా తీసుకెళ్ళి అమ్ముకునే రకం బేవార్స్ అన్న కొడుకు వాడు, అంత బేవార్స్ అన్న కొడుకు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడిన వీడియో పెడతాను మీకు, చూడండి. నేను మళ్ళీ మాట్లాడతా, ఓకేనా? సందారులేండి. మీ వాడు ఫోన్ ఎత్తపోయేసరికి ఎప్పటి నుంచి? గత 5 రోజుల నుంచి. మా వాడు 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు ఇంట్లో 2 సంవత్సరాలు ఇంట్లో వెళ్ళిపోయింది. అసలు ఫోటో చూపారా? ఇంట్లో నుంచి చెప్పకుండా 2 సంవత్సరాలు. ఇతను ఫోన్ చేసి యాక్చువల్గా మేము జాబ్ తెప్పిస్తామని చెప్పేసి అని డబ్బులు తీసుకున్నాడు. ఎందుకంటే దానికోసమే ఇప్పుడు మీకు ఎత్తుకుంటూ వచ్చింది, వెంకటపాలెం అని చెప్పి అన్నాడులే. అందుకని అసలు విషయం ఎందుకు కనుక్కుందాం. నాకు కరెక్ట్గా డబ్బులు వేసిన కాడ నుంచి ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఏంటి, పిల్లల్ని తీసుకుపోయి ఏం చేయాలనుకుంటున్నాడు. గోవాలో ఉంటున్నా అన్నాడు. గోవాలో ఉంటున్నా, హోటల్లో పనిచేస్తున్నా అని చెప్పేసి అని ఇక్కడ ప్యాట్లో ఉన్న పిల్లల్ని కొంతమంది ఫోన్ చేస్తే అతను మావాడు కూడా డబ్బులు కట్టాడు అనమాట. ఇప్పుడు నేను కూడా అందరూ ఇద్దరు డబ్బులు కట్టారు, 5,000 డబ్బులు కట్టారు. అసలు విషయం ఏంది అసలు తెలియాలి కదా, డబ్బుల సమస్య కాదు కదా. ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చానన్నాడు 4 days 5 days బ్యాక్. మాకు పరిచయం కాదండి, మా వాడు క్యాటరింగ్ వెళ్తూ ఉంటాడు. క్యాటరింగ్ వెళ్తూ ఉంటే వాళ్ళ ద్వారాగా ఇక్కడ బాలు అని అబ్బాయి ఉన్నాడు కదా పేటలో, క్యాటరింగ్ అబ్బాయి వెళ్తారు బాలు అని. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అతను క్యాటరింగ్ తీసుకెళ్తా ఉంటాడు పిల్లలు, వాళ్ళ ద్వారాగా ఈ పిల్లలకి పరిచయం అయితే మా వాడిని తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ విషయం మీద ఫోన్ చేస్తే మా వాడు రాళ్ళయ్యా అని చెప్పేసానంటే సరే మా ఫ్రెండ్ వాళ్ళు పంపిద్దామని చెప్పేసి 2 పేర్లు తీసుకున్నాడు. ఇలా మీకు కొరియర్ వచ్చిద్దండి, డైరెక్ట్గా ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని డబ్బులు కట్టాలి మీరు అంటే, సరే డబ్బులు కట్టా నేనే వస్తున్నా అని చెప్పి అన్నాడు. ఎప్పుడు మనకు శుక్రవారం నాడు ఫోన్ చేసి నేనే వస్తున్నా అండి, ఇక్కడ రైల్వే స్టేషన్లో నన్ను పట్టుకున్నారు మందు తీసుకొస్తుంటే. ఆ రోజు సాయంత్రం దాకా నేను అక్కడే సరిపోయింది నాకు, ఎందుకంటే తను మాట్లాడిన మాటలన్నీ మా రికార్డింగ్ ఉన్నాయి. అందుకని ఏంటంటే అసలు విషయం ఎందుకు కనుక్కుందాం. ఒకవేళ ఇప్పుడు కరెక్ట్గా 4 days నుంచే ఫోన్ ఏం చేశాడంటే అవుట్ ఆఫ్ దాంట్లో పెట్టుకున్నాడు. అందుకని అసలు ఎందుకు కనుక్కుందాం. వేరే నెంబర్ ట్రాన్స్ఫర్ పెట్టినా ఇది పని చేయనట్టు. ఓకే, నేను ప్రాక్టీస్ చెప్తున్నా. ఇంట్లో చెప్పకుండా 2 ఏళ్ళు అవుతుంది. ఏం చేస్తున్నాడో మా దగ్గర తెలియదు. అంటే ఏదో మధ్యలో ఉన్న తీసుకుని చెప్పేంటే ఐడియా ఉంది, వంట చేస్తాడు, ఏదో క్యాటరింగ్ చేస్తున్నాడు అనేది తెలుసు, అంతవరకే నాకు తెలుసు. ఎక్కడున్నాడో ఏందో కూడా నాకు కూడా తెలియదు.
అయితే మొన్న అయితే ఏం రాలా ఇంటికి అయితే. అసలు లేదు, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల క్రితం అంతకుముందు కూడా వెళ్తే నేనే తీసుకొచ్చా ఇంటికి. ఆ. తీసుకొస్తే మళ్ళీ అంతే గొడవ చేసి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇక రాను ఏం చేయాలి? అతను ఏం చెప్పాడంటే అంత ముందులో నేను బెట్టింగ్లు చేశాను, నేను నష్టపోయాను. 2013 దాకా చేశారు. ఆ, ఆ, ఆ. 13 తర్వాత నుంచి కాస్త అప్పులయ్యి సమాధానం చెప్పుకోలేక, వాస్తవంగా సమాధానం చెప్పుకోలేక ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడం ఇక అంతే. లేదులేండి. విషయం ఏంటంటే టోటల్లీ కూడా మనకు అసలు ఏంది పరిస్థితి ఏంది అసలు మనకి అర్థం కాక, అసలు ఇతను ఇప్పుడు ఎంత నమ్మకంగా చెప్పి నమ్మకంగా చేసి ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేయాలని. నేనైతే ఇంకో ఖచ్చితంగా చెబుతున్నా, తీసుకొని అయితే వెళ్ళడు. అందులో చెబుతున్నా, వాడికి కావాల్సింది ఏందో అంతవరకు తీసుకుంటాడు. ఏది మీరు డబ్బులు ఇచ్చారు అయిపోయింది. నాకు లెక్క అయితే నాకు తెలిసిందైతే, నేను అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా, మీరు 5,000 10,000 వేసి ఉంటారు కదా. నేను ఇంకా మీరు పిల్లల్ని జాబ్ అనేది కొద్దిగా భయపడ్డాను ఫస్ట్, కానీ మీరు 5,000 అనేది కొద్దిగా రిలాక్స్లో ఉన్నా. వాస్తవంగా 5,000 10,000 అంతవరకు అడుగుతాడు, అది తీసుకుంటాడు. మీకు కరెక్ట్, మీకు ఫోన్ చూసారు ఎంత ఫోన్ ఫోటో చూసారు కదా. మేము ఎందుకు వదిలిపెడతాంలే కానీ, వదిలిపెట్టే పరిస్థితి లేదులే కానీ, వాడు ఆ రకంగా చేసి ఇప్పుడు మీ వాడు అదే అతను ఏం చెప్పాడు, డబ్బులు పంపించాలి 40 70 60 వేలు డబ్బులు చెక్ ఇచ్చా, నాకు డబ్బులు ఇవ్వలేదు, అయితే అమ్మాయికి డబ్బులు కట్టాలి, అబ్బాయికి డబ్బులు కట్టాలి, బెంగళూరు పంపించాలి. అప్పుడు దాకా ఎత్తాడండి కరెక్ట్గా ఒక 4 days నుంచి. పిల్లల బాధ్యత నేను. అదేలే, బెంగళూరు పంపిణీ ఇక్కడే చదివిస్తాను. చదువుతారు ఇబ్బంది లేకుండా, ఉన్నంత వరకు వాళ్ళు ఇక్కడే చదివించుకుంటారు. నలుగురు, నాకు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మా అన్నయ్యకి ఒక అబ్బాయి అమ్మాయి. ఆ పిల్లల బాధ్యత నేనే ఉంటాను. వాళ్ళ గురించి అయితే ఎప్పుడు చెప్పి నమ్మొద్దు, అందులో మొహాటం లేదు. నన్ను కాదు, వాళ్ళ పిల్లలు అడిగే చెప్తాను. కాదులే, ఇప్పుడు వస్తేనే మనకు విషయం వస్తేనే తెలిసింది, లేకపోతే తెలిసేది కాదు. ఇతను ఆ రకంగా ఫోటో డబ్బులు తీసుకొని ఎంతమంది తీసుకొని మోసం చేస్తాడు, ఎంతమంది మోసం చేస్తాడు, అంతవరకు ఆగితే పర్లేదు. పిల్లల్ని తీసుకుని ఏం చేస్తే ఏంటి పరిస్థితి ఏంది? అది తప్పు. ఇప్పుడు నేనేమంటానంటే, పిల్లోడిని అని చెప్పేసి మనం పంపించేవాళ్ళము, ఎవరైనా తెలియకుండా డబ్బులు ఇస్తాము. డబ్బులు పోతే డబ్బు గురించి డిస్కషన్ చేయట్లా, పిల్లల్ని తీసుకుని ఏం చేయాలని. అది మన ఇప్పుడు ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే డబ్బుల గురించి కాదు, అసలు విషయం ఏంది కనుక్కుంది. ఎందుకంటే నేను ఐటీసీలో చేస్తుంటా, ఇప్పుడు 4 ఉన్నాం వాళ్ళ బాధ్యత. అందుకనే యాక్చువల్గా అసలు ఏదో తీసుకొస్తాం, మళ్ళీ తీసుకొచ్చాక ఏదో గొడవ పెట్టుకొని చెప్పడం వెళ్ళిపోతాడు. ఇంటితో చెప్పడం వెళ్ళిపోతాడు. ఫోన్ ఉన్నదో కాంటాక్ట్ ఉంది, ఆ నెంబర్ కూడా, ఆ ఫోన్ నెంబర్ కూడా నాకు వాడు వెళ్ళిన తర్వాత సంవత్సరం తర్వాత నెంబర్ తెలిసింది. ఎట్లా అంటే పాన్ కార్డుకి అప్లై చేసుకుంటే ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అది ఇంటికి వచ్చింది కొరియర్. దాని మీద నెంబర్ చూసి అది చేస్తే అప్పుడు కలిసింది ఒకసారి మధ్యలో. కలిస్తే ఎత్తి ఫోన్ మాట్లాడుకుని పెట్టారు. నేను చేస్తే అసలు మాట్లాడు, వాళ్ళు ఇంట్లో ఏదైనా మాట్లాడతాను, నేను చేస్తే అసలు మాట్లాడు. ఎందుకంటే ఇక ఫోన్లోనే ఉంటుంది. సర్లేండి. యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ రకంగా చేస్తే పిల్లల్ని మోసం చేసి దాన్ని తీసుకెళ్తే ఏం పరిస్థితి సార్? విన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ అన్న ఏం మాట్లాడాడు. చాలా మంది దగ్గర అయితే తీసుకున్నాడన్నమాట. డబ్బులు అయితే తీసుకుంటాడు. ఇంతకుముందు కూడా ఊరు వదిలిపెట్టిపోతే నేనే పోయి తీసుకొచ్చాను, అయినా మారలేదు అని చెప్తున్నాడు. మీరే విన్నారు కదా. కొంతమంది ఏంటంటే అది నిజమా అబద్ధమా అని అంటున్నారు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, అబద్ధం అయితే వాళ్ళ తమ్ముడి మీద వాళ్ళ అన్నయ్య మీద నిందేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు ఉట్టి పుణ్యానికి నా మీద నిందేస్తే నేను ఊరుకుంటానా? పోనీ మీ మీద నిందేస్తే మీరు ఊరుకుంటారా? నేను ఫోటోతో సహా పెట్టి చెప్తున్నాను, మళ్ళీ రికార్డింగ్ కూడా పెడతాను అన్న, వాడి నెంబర్ కూడా పెడతాను అన్న. పెట్టిన దాకా కొద్దిగానే ఓర్పు పట్టారు కదా. పెడతాను అని చెప్పేసి నేను పెట్టను అనలేదు కదా, పెడతాననే చెప్తున్నాను. కొంతమంది నిన్న వాళ్ళు ఊరు వెళ్ళారు కదా, మీరేం చేసి వచ్చారు మేడం అని చెప్పేసి అని మెసేజ్ పెట్టారు షార్ట్ వీడియో కింద. ఏం చేయలేదు సార్, ఎందుకంటే వాడు లేడు అక్కడ, కాబట్టి ఏం చేస్తాము, మనీ పోయినాయి. కాకపోతే నాకు హ్యాపీ ఏంటంటే మా బాబు వాడికి బలిగాల, అది హ్యాపీ అనమాట. డబ్బులు పోతే పోనండి సార్, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, నా కొడుక్కి బాగాలేకపోతే నేను 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. ఈ 5,000 10,000 నాకు లెక్క కూడా కాదు. కాకపోతే ఏంటంటే పాపం మేం చెప్తే నలుగురు కట్టారు కదా, అది బాధగా ఉంది నాకు.
సరే వాళ్ళు కూడా ఏమన్నారు, ఏం చెప్తాంలమ్మా, వాడు బేవర్స నా కొడుకు అయినప్పుడు చేసేదేముంది, పని పిల్లోడైతే హ్యాపీగా ఉన్నాడు కదా, క్షేమంగా ఉన్నాడు, మనకు అది చాలా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఊరికి కొంతమంది చెప్పారనమాట, పిల్లలు కనిపించకుండా పోయారని చెప్పి కూడా వచ్చారమ్మా 4-5 పేరెంట్స్ అయితే మా దగ్గరికి, మా ఊరు. కానీ వాళ్ళలో ఒక పిల్లోడు మాత్రం అసలు అడ్రస్ లేడు, ఎటుపోయాడు, వాడి మీద ఆ కేసులు కూడా ఉండేవి అంట, మాకైతే డీటెయిల్స్గా తెలియదు అన్నారు. నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, ఖచ్చితంగా ఈ వీడియో మీరు షేర్ చేస్తే ఒకవేళ దేవుడి దయ వల్ల ఆ బాబు తగ్గవాళ్ళు ఎవరన్నా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏమన్నా చూస్తే ముందుకు వస్తారు అని చెప్పేసి నేను ఈ రకంగా వీడి ఫోటో పెట్టి ఈ రకంగా చెప్తుంది. దాన్ని కొంతమంది బాగానే అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే అర్థం చేసుకోక, అర్థం అంటే వాళ్ళు ఏం తప్పుగా మాట్లాడలేదు కాబట్టి తొందరపడుతున్నారు, రికార్డింగ్ పెట్టండి అక్క అయ్యి అని. అందుకని నేను పెడతాను, పెట్టకుండా అయితే ఉండను. కాకపోతే కొద్దిగా ఓరు పట్టండి, వాడి గురించి మొత్తం మీకు డీటెయిల్స్గా చెప్పిన తర్వాత నేను వాడు మాట్లాడిన రికార్డింగ్, వాడి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.